హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం చూడొచ్చు ఈరోజు ధాన్యం మనందరం చూసి ఉంటాం, తినడం తెలిసి ఉంటుంది, కానీ రైస్ ఎలా చేస్తాం ఏంటో మనకు తెలియదు. అదే విషయం గురించి మనం చూద్దాం. ఈరోజు ధాన్యం చూడండి, ఈ విధంగా మన ఫిల్టర్లోకి వేసిన తర్వాత మొదటిగా మనకి ధాన్యం ఈ విధంగా వెళ్ళి జంగిల్లోకి ఏ విధంగా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ధాన్యం మిల్లులోంచి మెస్లోంచి వచ్చినండి కిందకి రైస్ అంతా ఇలా వెళ్తుంది అనమాట. వెళ్ళినండి ఫస్ట్ ఫిల్టర్లో మనకి మెస్లో ఈ విధంగా గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రేడింగ్ చేసినటువంటి ప్రతి రైస్ కూడా మొదటిగా మనకి మెస్లోంచి ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన రైస్ అంతా కూడా మనకి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేసరికి ఈ విధమైనటువంటి గ్రేడింగ్తో వస్తుందన్నమాట. ఈ గ్రేడింగ్ అయినటువంటి రైస్ అంతా కూడా ఇప్పుడు మనకి ఒక 2 లేయర్స్ అయిన పైన తీయడానికి వచ్చే రైస్ బ్రౌన్ రైస్ అనమాట. చూడొచ్చు, మనకి స్క్రీన్ మీద చూపిస్తాం. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు, షుగర్ లెవెల్స్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ మనకి బ్రౌన్ రైస్ అనేది సరిగ్గా మన గ్రేడింగ్ అవ్వకపోతే వెళ్ళి సెకండ్ టైం గ్రేడింగ్ వెళ్తుంది ధాన్యము బ్రౌన్ రైస్. అది అయిన తర్వాత ఇందులో ముక్క అంతా కూడా ఇందులో నుంచి ఈ యొక్క మెస్లో నుంచి మనకి మంచి రైస్ అంగా బయటకు వచ్చి ముక్క అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ ముక్క కూడా మిక్సర్ మీద చూపిస్తుంది. ఈ విధంగా జల్లిలోకి వెళ్ళి ఆ చిన్న ముక్క అంతా కూడా మనం బయటకు చేయడం జరుగుతుంది. మిగిలినటువంటిది తవుడు, అంటే మన గేదెలకి అన్నిటికీ కూడా చాలా వరకు పశువులకి దానా కింద పెడుతూ ఉంటాం. అంటే దాని మీద తీసినటువంటి ఫైబర్ చూశారు కదా. మన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పృథ్వీరాజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ యొక్క వీడియో చూడడమే కాకుండా మన పిల్లలకి ఒక ధాన్యం ఎలా వస్తుంది ఏంటి తెలియజేద్దాం. దయచేసి బ్రౌన్ రైస్ తినడానికి ఎక్కువ ప్రయత్నం చేద్దాం. కారణం బ్రౌన్ రైస్ తినడం వల్ల మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. జై హింద్, భారత్ మాతాకి జై.